ఈ పాటలన్నీ రాస్తున్నటువంటి మీకు ఎప్పుడైనా అంటే అవార్డ్స్ అనేటివి ఒక కళాకారునికి 100 ఏనుగుల బలాన్ని ఇస్తా ఉంటాయి. అవును. అవార్డ్స్ విషయంలో బుర్ర సతీష్కి ఎప్పుడైనా మొన్న ఏదో ఉగాది సమయంలోనే ఏదో అవార్డు తీసుకున్నట్టుగా చూసినాం మేము. ఇంకేదైనా అవార్డ్స్ విషయంలో మాట్లాడుకుంటే అవార్డ్స్ ఏం తీసుకోవాలి ఇప్పటి వరకు అంటే మీరు ఆ వైపుగా ఆలోచించలేదు. అవార్డ్స్ కోసం పాట రాయాలి ఎందుకంటే ఒక సామాజిక కోణంలో మనవంతు ఓ సరస్వతి కటాక్షంతో ఏదో 4 పాటలు రాస్తున్నాం సమాజానికి. నా గలం ఒక చైతన్యాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను నా పాటల ప్రయాణం సాగిస్తున్నా. అవార్డుల కోసం ఎప్పుడు రాయబోను కూడా. ఓకే, ఎడ్ల బండి మీద రాసినటువంటి పాట గురించి మాట్లాడుతున్నాం. ఎడ్ల బండి అనే దాని మీద పాట రాయడం అంటేనే గొప్ప విషయం. ఈ ఎడ్ల బండి పాట కూడా మన నరసన్న వాయిండు, అంతకుముందు ముందు వడ్లకొండ అనిల్ కుమార్ అన్న వాయిండు. అయితే ఒకప్పుడు ఎడ్ల బండి అంటే ఒక పెద్ద ఎడ్ల బండి సవార్ కథనం ఉంటే ఇవాళ ఇంట్లో ఒక ప్రొక్లైన్ ఉన్నట్టు, ఒక 20-30 లక్షల మిషన్ ఉన్నట్టు, ఒక అసెట్ గా ఒక గొప్ప ఆస్తిగా భావించే ఎడ్ల బండి ఇలా కనుమరుగైపోయింది. అంటే దాని మీద ఒక బాధతప్త హృదయంతో రాసుకున్నటువంటి పాట ఎడ్ల బండి. యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని సవ్వారి మీ కచ్చురాన్నిరా మిమ్ము అవ్వోలే జాదీన దాన్నిరా అన్నదాతల ఆత్మ సాక్షిని రెక్కలిరిగిపోయిన ముసలి పక్షిని యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని ఒంటి గాయం కూర్చి పెంట జారగుడితి రైతింట రత్నాల పంట రాసి వస్తి పెట్రోలు డిజిలిని ఏనాడు అడుగలి పేగుడెండుకపోయిన మీ సోపతిడు వలే ట్రాక్టర్ వచ్చి నొగల నిరిసెరా కాలం పామై పగబట్టి కరిసెరా యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని సవ్వారి మీ కచ్చురాన్నిరా మిమ్ము అవ్వోలే జాదీన దాన్నిరా. వండర్ వండర్ వండర్. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఎడ్ల బండి ఒకవేళ అనుకుంటే ఆమె గనక ఎడ్ల బండి కనుక పాట పాడితే ఎట్లుంటుంది అట్లనే కనబడతా ఉంది. గద్దరన్న గురించి మాట్లాడుకోవాలి. ప్రజాయుద్ధన ఒక గద్దరన్న చేతుల మీదుగా మీరు పెళ్లిలతో పాట విడుదల చేశారు. ఆ తర్వాత గద్దరన్న మీద కూడా ఒక పాట రాసి గద్దరన్నకు తను బతుకున్నప్పుడు వినిపించడం జరిగింది. ఆ తర్వాత కూడా రికార్డ్ చేసినట్టున్నారు. గద్దరన్న పాట విషయానికి వస్తే అయితే వాస్తవానికి గద్దరన్న పాట ఇది ఎప్పుడో 2010లో రాయడం జరిగింది. గద్దరన్న ఉన్నటువంటి ప్రేమతోని అభిమానంతోని అసలు గద్దరన్నతోనే కదా ఇవాళందరూ పాట నేర్చుకున్నది నా ఉద్దేశం కూడా అప్పుడే రాయడం జరిగింది. అడవిలో అన్నయ్య ఆయుధమెత్తిన గుమ్మడి విటలన్న కదా ఇది పరుపు బండపై పాటను నేర్చిన యుద్ధ నౌక గద్దరన్న కదా సాయుధ పోరులో సమరగీతమై సాగిపోయిన ఘనతానాడు సవతి తల్లి సంఖ్యలను తెంచగ పొడుస్తున్న పొద్దైనాడు అడవిలో అన్నయ్య ఆయుధమెత్తిన గుమ్మడి విటలన్న కదా ఇది పరుపు బండపై పాటను నేర్చిన యుద్ధ నౌక గద్దరన్న కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.